కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ఒకసారి మనము ఈ నరేష్ గారు ఒకసారి మనం ఈ ప్రయాగ్రాజ్కి సంబంధించి మనం ఒకసారి చర్చిద్దాం. ఇది ఈ కుంభమేళ మహాకుంభమేళలో భక్తులు ఈ స్థాయిలో వస్తారని చెప్పేసి కూడా తెలుసు, మనం కూడా చూసాం. మొన్న అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది. అదృష్టం ఏంటంటే ఎవరికి ఏం కాలేదు, త్రుటిలో తప్పించుకున్నది ఓకే అనుకున్నాను. కానీ ఈరోజు అంటే నేను ఇంతకుముందు అన్నట్లు ఒక మౌని అమావాస్య అనేది ఒక ప్రత్యేకత అంట దీనికి. అంటే ఈ మౌని అమావాస్య రోజు అక్కడ గంగానది స్నానాలు చేస్తే చాలా మంచిది అనేది భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వస్తారనేది కూడా తెలుసు. అది ఆ విధంగా ప్రచారం కూడా జరిగింది. దానికి తగినట్లు అక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేకపోయిందా? ఈరోజు ఈ స్థాయిలో తొక్కిసలాట జరిగి ఒక 15 మంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎంత అధికారులు అయితే వెల్లడించలేదు. కానీ జాతీయ మీడియాలో వస్తున్న ప్రచారం 15 మంది చనిపోయారు, ఒక 50 మంది వరకు గాయాలయ్యాయి, వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారనేది. ఏంటి దీన్ని ఏ రకంగా చూడాలి? ఇది నిజంగా ఒక పరిస్థితి అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది అనుకోవాలా? దీని వెనక ఏమైనా కుట్ర లాంటిది ఉండొచ్చు అనుకోవచ్చా? బీజేపీ ఎలా చూస్తుంది దీన్ని? గుడ్ మార్నింగ్ అండి అందరికి. మీరు ఇప్పుడు చెప్తున్నది ఇప్పుడు నేను కూడా మీతో వింటున్నాను. అవును. సో ఈ అర్ధరాత్రి పూట జరిగిన తొక్కిసలాటలో మరి ఎంతమంది చనిపోయారు ఏంది ఇంకా క్లారిటీ పూర్తిగా రాలేదు. కానీ ఏదైనా సరే వ్యవస్థలో ఒక లెక్క ప్రకారంగా జరుగుతూ అంటే ఉండాలి ఎక్స్పెక్టేషన్స్, కానీ మరీ ఎక్కువ కూడా వస్తే కూడా ఇబ్బందులు అవుతాయి. సో గత రోజుకు కోటి మంది చొప్పున ఈ యొక్క 17 రోజుల దగ్గర 15 కోట్ల మంది దాకా పైచిలకు కుంభమేళలో పాల్గొన్న స్నానాలు చేసినట్టు నిన్న పేపర్లో చూశాను నేను. అయితే ఇది ఒక్కరోజే 10 కోట్ల మంది జనాలని 10 కోట్ల మంది భక్తులు అక్కడికి వస్తున్నారంటే ఆ 10 కోట్ల మంది వస్తారని చెప్పి అంచనా వేసినారు. దాని దగ్గర ఏర్పాటు చేసినారు. ఏమున్నా కానీ 1 కోటి మందినికే కిటకిటలు ఆడుతుంది. 10 కోట్ల మంది అంటే అదే స్థలం, అదే ప్రాంతం, అదే నది. ఒక రోజు 4 కోట్ల మంది వస్తారని, నేను 4 నుంచి 5 కోట్ల మంది ఒక రోజు ఈ రోజు అంటే అర్ధరాత్రి అక్కడ చేరుకోబోతారు. ఈ రోజు మొత్తం సాయంత్రం వరకల్లా 10 కోట్ల మంది పూర్తిగా అవుతారని చెప్పి కొత్తగా. అవును. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఇక ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఏది కూడా భరించినంత చెప్పి భరిస్తుంది. ఎంత ఏర్పాటు చేసినా ఇంకా ఎక్కడ ప్లేస్కి వెళ్ళేందుకు తీసుకొచ్చి పెట్టలేరు కదా. సో ఆ ఏర్పాట్లలో ఏదైతే చేసారో ఆ యొక్క కుంభమేళలో ఆ నది ఎమ్మటి అక్కడ ఆ ప్లేసులు తప్ప మిగతా ప్లేస్లు అయితే ఏదో దూరం అయింది. అప్పటికి కూడా పోయి వచ్చిన భక్తులు, తెలంగాణ నుంచి పోయించిన భక్తులు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు 6-7 కిలోమీటర్లు. ఎందుకు అధికారులు ఒకటండి నరేష్ గారు, ఎందుకు అధికారులు ఆ స్థాయిలో అక్కడ చేయలేకపోయి ఉండొచ్చు ఏర్పాటు? అక్కడ బీజేపీ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఎవరు చేయలేరు. ఇప్పుడు చాలా చేశారు బ్రహ్మాండంగా. ఎంత మొత్తం గతంలో పోలిస్తే ఇన్ని కోట్ల మంది ఎప్పుడు రాలేదు ఆడ. కానీ ఇప్పుడు దగ్గర 40 కోట్ల మంది జనాలను అంచనేస్తున్నారు. అంటే 30-40% పాపులేషన్ మన భారతదేశం పాపులేషన్ ఆడ పోయేస్తున్నట్టు అంచనేసి మీరు మనం చూస్తున్నాం. ఫ్లైట్ రేట్ ఎంత ఘోరంగా పెరిగిపోయినాయండి. అంటే ఎంత జనాలు ఎగబడుతున్నారు, ట్రైన్లు, వెహికల్స్ అంటే మొత్తం అసలు నరేష్ గారు చేరుకోవడానికి 7-8 గంటల టైం పట్టింది. ఒక్క నిమిషం నరేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. ఎట్లా చెప్తారు ఈ మహాకుంభమేళం అనేది మనం చూస్తున్నాం, అంటే రోజు చూస్తున్నాం దాదాపు కోట్ల మంది వెళ్తున్నారు పుణ్యస్థానం. రాజేష్ గారు నేను ఏమంటున్నానంటే చాలా బాధాకరమైన విషయం. నేను చాలా అంటే ప్రకట సానుభూతి తెలుపుతున్నాను ఆ యొక్క మన భక్తుల పట్ల. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే తిరుమలలో చిన్న ఉత్తర ద్వార దర్శనానికి తొక్కిసలాటకే ఎన్నడూ లేని చరిత్రలో చనిపోయారు, మనం చూసాం. అవును. కాబట్టి జస్ట్ ఒక 1000-2000 మందిలే ఆ తొక్కిసలాటలో చనిపోయడం జరిగింది. మరి ఈ లక్షల కోట్ల మందిలో ఎంతమంది పోలీసులను పెట్టాలి, ఎంత వ్యవస్థని ఏర్పాటు చేసినా ఏం చేసినా కానీ ఒకటేసారి అంటే భక్తి కూడా ఉండాలి. కానీ మరి నరేష్ గారు నేనేమడుగుతా నరేష్ గారు, ఇందులో అంటే నిన్నటి వరకు మనం చూసాం ఆ రకంగా మీరు అన్నట్లు కోట్ల మంది దర్శనం చేసుకుంటాం అక్కడికి వచ్చి పుణ్యస్థానాలు చేసినప్పటికీ కూడా ఎలాంటి చిన్న సంఘటన జరగలేదు. ఆ రోజు ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్. సో ఈ రోజు ఈ స్థాయిలో 15 మంది చనిపోవడము, 50 మందికి గాయాలయ్యాయి అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందా? దీని వెనుక ఇంకేమైనా కుట్ర ఉందా అంటున్నా. రాజేష్ గారు, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైంలోనే ఈ అమావాస్య గడియలు వచ్చినా ఈ టైంలోనే మునుగుతూనే ఇప్పుడే వస్తుంది మోక్షము అనుకొని మనం దుక్కితే అది ఎవరు ఆపలేరు. అది దాంట్లో మునుగుతూ ఒకటేసారి దుక్కుతా కూడా ఎవరు ఆపగలుగుతాడు? ఎవరు కట్టుకునేది? ఓకే చరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్. చరణ్ కౌశిక్ గారు, ఈ ఘటన ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఆ స్థాయిలో భక్తులు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం కూడా ఆ రకంగానే